రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అంత చేసిండు తెలుసా. మా ఇంట్లో ఇప్పుడు రూమ్ రెంట్ 8,000 పోయేసి 10,000 అయింది. ఇప్పుడు మేం చేసుకోలే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు కదా. పెట్టిండు. ఎంతమంది చచ్చిపోయారు అందులో, ఎంతమంది చచ్చిపోయారు. బస్సు ఎక్కుతున్నా కింద పడేసి కింద దేవుడు ఆపలేడు తెలుసా. చాలా డేంజర్ గా అయిపోతుంది మళ్ళా. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మాకెందుకు, మాకు అవసరం లేదు తెలుసా. వాడు రావద్దు, కేసీఆర్ రావాలి. మహిళలకు 25,000 ఇస్తాడు, ఇయ్యలేడు. రూపాయి కూడా ఇయ్యలేడు తెలుసా. 500 క్యాష్ ఇస్తాడండి. ఏడిచ్చిండు సార్. राशन कार्ड ब्लॉक किया, राशन कार्ड हमारा ब्लॉक कर दिया। मेरा राशन कार्ड ब्लॉक होगा। हाँ हमारे मदद नहीं है। किराया भरने में 6,000 मेरे बच्चे को लेके, मेरा बच्चे शादी पे ముసలోళ్ళకి 4,000 5,000 ఇస్తాను. ముసలోళ్ళకి మన ఇంట్లో నలుగురు ఉన్నారు. మళ్ళీ ఇవ్వనండి. ఉచిత కరెంట్ ఇస్తున్నారట కదా. ఏమిచ్చిండు చూపెట్టమని. ఇప్పుడు చూపెట్టమను అంతే తెలుసా. మీకు ఇష్టం మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఒకటే మాట, వేయి మాట లేదు. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ముసలది వయసులు మొత్తం చేస్తారు. కానీ కేసీఆర్ వస్తేనే కేసీఆర్ రాకపోతే హైడ్రా ఉంది. హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా 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 అంటే ఇల్లు కొట్టుడు అవి ఉన్నాయి కదా. ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమి ఇస్తుండు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా మీకు? ఇందిరమ్మ ఇల్లు మాకు ఇచ్చిర్రా. కిరాయి తోటి ఉన్నామన్నా తెలుసా. నా భర్త చచ్చిపోయిండుగో. మామూలుగా వేసుకున్నా అంతే. కానీ నా భర్త చచ్చిపోయిన పెట్టి ఇస్తే మమ్మల్ని ఇంటికి వచ్చిన నేను ఉందా సార్ కాలు మొక్కి చెప్పిన అన్న ఒక రూమ్ ఇవ్వండి, నా పిల్ల ఉంది అని చెప్పినా కూడా ఎవరు మాట వినలేరు. ఏమి ఇచ్చిండ్రు వాళ్ళ ముసళ్ళకి ఏమి ఇచ్చిండ్రు, ఎవరికి ఏమి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేడు, చేయలేడు. ఏడిచ్చిండమ్మా, ఏడిచ్చిండు. రేషన్ కార్డు బంద్ చేసిండు తెలుసా. మా మమ్మల్ని 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇలా మేము వచ్చినప్పుడు రేషన్ కార్డు మంచి వచ్చింది, మాకు మంచి వచ్చింది. కానీ ఇప్పుడు వీడు వచ్చినప్పుడు మాకు ఏమీ జరగలేదు తెలుసా. ఏమంటే జరుగుతలేదు. కానీ ఒకటి చెప్తున్నా, మేము ఒక కిరాయిలకు ఉన్నాం. మేము నాకేం చేస్తారు అన్న ఒక మాట అంటే మొగుడు లేని వాళ్ళకి కూడా ఏం చేయలేరా. మేము పిల్లలతో మేము ఎట్లా బతకాలన్నా. వద్దు మాకు కేసీఆర్ రావాలి కానీ రేవంత్ రెడ్డి రావద్దు, రేవంత్ రెడ్డి రావద్దు, రేవంత్ రెడ్డి రావద్దు అంతే. ఇక్కడ ఉన్న నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? ఇగో అన్న, ఇగో చక్కెర వచ్చినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరూ దాంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కోసం మనం ఏం చెప్తామన్నా, ఇగో మన బస్సు కొంచెం కొంతమంది మంచి చేస్తుండొచ్చేమో. ఇగో ఒక టైంలో మా అమ్మకు పరిస్థితి బాగాలేకపోతే మంచిగానే చేసిండు, చెడు చేయాలనుకుని అంటలేదు. కానీ ఒక మాట వచ్చి ఏం చేసిండు అన్న, ముసళ్ళకి ఏం చేసిండు, ఒక చచ్చిపోయినకి ఏం చేసిండు, ఎవరికి ఏం చేసిండు అది కావాలి. మళ్ళీ ఇప్పుడు సిద్దిపేటలో చచ్చిపోయిండు. మమ్మ నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది. సర్టిఫికెట్ కావాలంటారు. మళ్ళా రూమ్ లో దాచిపెట్టిన ఉంచారు. నాకు సాయ దొరకలేదు. నాకు తెలుసా నా భర్తది. నా పేరు లలిత, నా బిడ్డ పేరు ఇందు, నా భర్త పేరు మళ్ళీ. పక్కా బీఆర్ఎస్ గెలుస్తా అంటారు, పక్కా బీఆర్ఎస్ గెలుస్తా అంటారు. ఇక్కడ అదే గెలుస్తుంది. ఒకటే మాట, కేసీఆర్ 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 ఖచ్చితంగా. కేసీఆర్ రాకపోతే ఈయనకి వస్తా. కేసీఆర్ మస్తు చేసిండు తెలుసా. గిర్జులు అన్ని చేసిండు. కానీ వీడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ఒక ఇంటికి పీకిందా. అవును, ఒక మాట చెప్తా, లేడీస్ కి 3 బస్సు ఇచ్చిన వల్ల లేడీస్ ఓట్లు వేస్తుర్రు, వాళ్ళు మొగళ్ళు ఓట్లు వేస్తలేరా చెప్పండి. ఓట్లు వేస్తారు కదా, మొగళ్ళు కూడా ఓట్లు వేస్తారు కదా.
ఛార్జీలు పెంచారు కదా, ఆ? బస్ ఛార్జీలు పెంచారు కదా. పెంచారు మళ్ళా పెంచారు, మగవాళ్ళకి పెంచారు. మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఓటు వేస్తేనే ఫ్రీగా ఇస్తారు. మళ్ళా మగవాళ్ళు అక్కడ పైసలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు చెప్పండి? అంటే ఫ్రీగానా? మగవాళ్ళు ఓట్లు వేస్తలేరా? ఓట్లు వేస్తలేరా రేవంత్ రెడ్డి గారికి? చెప్పండి మా నోట్లో సార్ కట్టారు లేవా చిన్న వయసులో మస్తు వాడే కట్టిండు. రేవంత్ రెడ్డి ముసలేసిండు. ఇక బొట్టి కూడా రేవంత్ రెడ్డి గారు వేసిండు తెలుసా? అన్ని వేసిండు. ఇప్పుడు నా పిల్ల ఉంది మళ్ళా చెప్పు నాయకు లేదా? ఒకడు చచ్చిపోయిన వాళ్ళకి 4,000 5,000 ఇస్తామన్నారు. వాళ్ళకి ఎక్కడ పోయింది మళ్ళా? ముసలికి ఏమైనా 4,000 ఇస్తామన్నారు. వాళ్ళకి ఏమైంది మళ్ళా? ఎవరికి ఏమైందన్నా చెప్పన్నా? ఒక నాయనతో మాట్లాడన్నా తెలుసా? మరింత దారం జరగొద్దు తెలుసా? అంటే చీరిస్తాడు. అంటే గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిండు కదా బతుకమ్మ చీరలు. ఆ బతుకమ్మ చీరలు మాకు ఇచ్చిండు. దాని మీద కింద దన్ను పడితే గిమెది తెలుసా? ఇక ముసలాలు కింద 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 పడుతూనే ఉన్నారు తెలుసా? కానీ ఒక్కటి ఒక ఆడదానికి మొగడు లేని వాళ్ళకి మొగడు ఉన్నా కూడా లే. ఇగో మొగడు ఒక నాయనతో మాట్లాడాలి సరే తెలుసా? ఇగో మన ఏరియాకి వస్తున్నా అంటే ఒక నాయనతో మాట్లాడాలి అంతేగాని వేరే విషయంలో మాట్లాడొద్దు తెలుసా? ఇప్పుడు ఒక